ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇప్పుడు పద్మనాభం గారు ఈ 5 ఏళ్ళు ఇంట్లో కూర్చొని రోడ్డు మీదే ఉంటారు. ఇంకా చెప్పాను కదా, వాళ్ళకి ఇద్దరు వ్యక్తిగత కక్షలు ఉన్నాయి. ఆ వ్యక్తిగత కక్షలు తీసుకోవడానికి మా కులాన్ని వాడుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెడ్లనే ఊరుకుంటారేమో కానీ చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ముద్రగడ పద్మనాభం ఊరుకోడు. పవన్ కళ్యాణ్ మీద ఏ కోపం లేదు, పవన్ కళ్యాణ్కి ఏ సంబంధం లేదు. ఎక్కడో పడిపోయిన చంద్రబాబు నాయుడు లేపుతున్నాడని పవన్ కళ్యాణ్ కోపం, ఇతని వ్యక్తిగతంగా ఏం లేదు సార్. పవన్ కళ్యాణ్ మీద కాదు సార్, పవన్ కళ్యాణ్ మీద గారి కోపం లేకపోతే పేరు మార్చుకుంటానని ఎందుకు శపథం చేశారు? పిఠాపురం వెళ్ళి మకాం ఎందుకు పెట్టారు? నిన్ను ఓడిస్తానని ఎందుకు అన్నారు? ఆయన ఏదో ఉప్మా పద్మనాభం అని ఎవరో సోషల్ మీడియాలో పెడితే నువ్వు పలావు పవన్ కళ్యాణ్ అని పేరు మార్చుకొని ఎందుకు అంటారు? డైరెక్ట్ గా ఆయన్నే హిట్ చేస్తున్నారు కదా, చంద్రబాబుని కాదు కదా ఆయన హిట్ చేసేది. కాదండి, అది ఆ పార్టీకి, టీడీపీకి ఎవరైతే బలం అవుతున్నాడో, ఎవరు బలం అవుతున్నారు ఆ పార్టీకి? పవన్ కళ్యాణ్ అవుతుంది. ఆ పవన్ కళ్యాణ్ బలహీన పరిస్థితి టీడీపీ బలహీనం. ఆ విధంగా టార్గెట్ తప్ప ఇతనితో వ్యక్తిగతం. జగన్మోహన్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ తో చదువుతాడు. విషయం చెప్పాను, అసలు లోతు మీకు చెప్పాం కదా. వీళ్ళిద్దరు ఇండియా గవర్నమెంట్ లో కాంటెంపరీ ఇద్దరు మంత్రులుగా చేశారు, ముద్రగడ పద్మనాభం, చంద్రబాబు నాయుడు. పద్మనాభం గారిని అడగకుండానే పద్మనాభం పోర్ట్ఫోలియో ఏలు పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇద్దరి మధ్య చాలా వేరు గొడవలు, కక్షలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పొజిషన్ ఉంటే ఇట్లా ఊరుకోడు. 2014లో టీడీపీలో టికెట్ ఇస్తా ఉన్నారు పద్మనాభం గారికి, చివరి నిమిషంలో ఇవ్వలేదు. ఇస్తా అని చెప్పి ఎగ్గొడితే కడుపు పండుతుంది ఎవరికైనా కూడా. అయ్యని బయటికి చెప్పరు. చినరాజప్ప గారే మధ్యలో ఉంది ఆ రోజున. చినరాజప్ప గారి ద్వారా రాయబారం జరిగింది ఎమ్మెల్యే టికెట్ 2014లో. చివరి నిమిషంలో వేరే కారణాల వల్ల అయిపోయింది. ఆ కోపాలు తాపాలు ఉంటాయి కదా ఇద్దరి మధ్య, ఆ కోపాలు తాపాలతోనే జగన్మోహన్ రెడ్డి చేరాడు. ఆయన వల్ల రాజశేఖర రెడ్డి ఊడిగం చేశాడు, ప్రజారాజ్యం పడ్డప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఊడిగం చేస్తున్నారు. అవును సార్, ఓకే. కాదండి, ఇప్పుడు మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారి మీద కోపం లేదు, చిరంజీవి గారి మీద కోపం లేదు అని అనుకుందాం. ఒక్క చంద్రబాబు నాయుడు గారి మీద కోపం అయితే, చంద్రబాబు నాయుడు గారికి ప్రజారాజ్యం పార్టీకి సంబంధం ఏంటి? మరి ఎందుకు ప్రజారాజ్యం పార్టీకి వ్యతిరేకంగా ఏం చేశారు? ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు సార్, రాజశేఖర రెడ్డి గారి మీద అపారమైన ప్రేమ కదా. ఆయన ఉన్నప్పుడు ఏ రోజు రిజర్వేషన్ సబ్జెక్ట్ ఎత్తలేదుగా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు రిజర్వేషన్ గురించి మాట్లాడు, 10 ఏళ్ళ అధికారంలో నోరెత్తల లెటర్. రాజశేఖర రెడ్డి గారికి సీఎం పోస్ట్ ఇవ్వమని చెప్పిన ఏసీసీ కమిటీకి సిఫార్సు చేశారు సార్. ఏసీసీ ప్రతినిధులు వస్తే కాపు కులం మమ్మల్ని మొదటి నుంచి కాపాడుతున్న కులం అండి, కులంలో పెద్దవాళ్ళుగా మిమ్మల్ని సీఎం పోస్ట్ రిఫర్ చేస్తామని ప్రతినిధులు ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు అడిగితే, నా పేరు కాదు సీఎం అవ్వాల కోరిక రాజశేఖర రెడ్డి గురించి అక్కడ పేరు రాయండి అని చెప్పాడు. ఎంత లెవెల్ బాండేజ్ ఉంటే ఆ మాట అంటాడు సార్. ఆ మాట చెప్పి కాపుకులం నోట్లో మట్టి కొడతారు చెప్పి. కాబట్టి ఆ ప్రేమ కొడుకు, ఆయన కొడుకు మీద కూడా చూపిస్తున్నాడు. ఈయన సేవ చేసుకుంటున్నారు, చేసుకోనివ్వండి. మా కులంలో కొంతమంది కమ్మ వాళ్ళు సేవ చేస్తారు, కొంతమంది రెడ్డి గారికి సేవ చేస్తారు, కొంతమంది రాజులకు చేస్తారు, కొంతమంది మా తెలంగాణలో ముందు కాపులో కొంతమంది ఎలా దొరకలు చేసి పెడతారు. ఎవరో ఒకరు సేవ చేయటం మా ఊరు జీవితం, అది ఆనందంగా ఉంటుంది. సేవ చేసుకోవడం వేరు రాముగారు, సేవ చేసుకోవడం వేరు, పేరే మార్చుకోవడం వేరు కదా. అదే సార్, అదే ఇది ఆవేశం, ఆ మూర్ఖత్వం, ఆ మొండితనంతోనే ఆయన జీవితంలో ఇప్పటికే అనేక విషయాలు కోల్పోయాడు. ఇంకా అదే దారిలో ఉన్నాడు. దానికి మనం ఏం చేస్తాం? అసలు వాస్తవం పవన్ కళ్యాణ్ గారు అంటే మొన్న చెప్పాడు ఏదో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి వెళ్తానని చెప్పని వెళ్ళలేదు. అవి కూడా కోపాలు ఉన్నాయి. ఆయన ఇంటికి వస్తాను అంటే వీళ్ళే ఎవరో వెళ్ళి రాయబారం చేశారు, పద్మనాభం గారిని జలసిల్లోకి రమ్మని చెప్తానండి అని చెప్తామంటే అవసరమైతే నేను వచ్చినప్పుడు నేనే ఇంటికి వెళ్తాను కూడా అన్నాడు. ఈయన ఎక్కడా తప్పు లేదు. అయితే విషయం ఏంటి, ఇందాక మీకు చెప్పాక బీజేపీ పెద్దలు ప్రపోజల్ పెట్టారు కాపుని ఓన్ చేసుకోవడానికి. చిరంజీవిని, ముద్రగడ పద్మనాభం గారికి ఇద్దరులో ఒకరికి గవర్నర్, ఒకరు రాజ్యసభ ఇద్దామని ఉంది. పవన్ కళ్యాణ్ గారు వెళ్తానంటే మీరు వెళ్ళొద్దండి, మేము వెళ్ళి మాట్లాడుకుంటాం వాళ్ళతో, మీరు వద్దండి, మాకు వేరే ప్రపోజల్స్ ఉన్నాయి బీజేపీ తరఫున అని చెప్పారు. సోము వీర్రాజు గారు వెళ్ళారు. సోము వీర్రాజు గారి ప్రపోజల్ ఆయన యాక్సెప్ట్ చేశారు. ఇవన్నీ పద్మనాభం గారు బయటికి చెప్తారా? చెప్పరు. నా ఇంటికి వస్తానని చెప్పని ఎగ్గొట్టాడు, నన్ను అవమానపరిచాడు. ఇక అది ఆ ఈర్ష్య, ద్వేషము అది వ్యక్తిగత కక్షల్లాగా మారిపోయి చివరికి ఇట్లాంటి ఒక గౌరవప్రదంగా బతికిన వ్యక్తులు చేతులారా వాళ్ళకున్న గౌరవాన్ని, మర్యాదని, వాళ్ళతో పాటు జాతి మర్యాదను కూడా అనవసరంగా పాడు చేస్తారు. సార్ అసలు ఆయన వ్యవహార శైలి ఏంటండి? మీరు చూసిన ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజు రాజకీయాల్లో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించిన గతంలో కూడా ఏవో తలుపులేసేసి కాపులు ఎవరికి ఇక్కడ ఎంట్రీ లేదు ఏదో బోర్డులు పెట్టారట. అవన్నీ కామనే సార్. ఆయన దగ్గర ఇలాంటివి చాలా జరిగినాయి. ఆ చుట్టుపక్కల ఊర్లో ఎవరు ఆయన యాక్సెప్ట్ చేయరు.
ఎప్పుడు గొడవ, ఆయనకి ఎప్పుడు రెగ్యులర్ గొడవలు ఉంటానంటాయి, జనాలందరితో గొడవలు, ఆయన అన్ని విషయాల్లో ప్రతి వాళ్ళతో గొడవలే. ఏదో సామెత ఉంది, ఎత్తుతే సంకరాలు దించితే ఏడుస్తారనేది సామెత ఉంది. ఆయన అంటే ఆయన ఇంకో చెప్పింది వినడు, ఆయన చెప్పింది అందరూ వినాలా. అందరూ కూర్చొని మీటింగ్ లో కూర్చుంటాము, అందరితో మాట్లాడతాము, చివరి ఆయన మనసులో ఉన్న అభిప్రాయం చెప్తాడు, ఇచ్చేద్దామండి అంటే. అంతేగాని 10 మంది ఒపీనియన్ తో ఉంటో చేయటం అనేది లేదండి. ఆయన బుద్ధి పుట్టినప్పుడు వస్తాడు, 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి వస్తాడు, గట్టిగా 4 కేకలు పెడతాడు, మళ్ళీ. నేనేమంటానంటే అది వయసు అయిపోయి వాళ్ళు సమాజానికి చేయాల్సింది చేశారు, వయసు అయిపోయింది, పెద్దవాళ్ళు అయిపోయారు. ఇక దాని వాళ్ళ మర్యాదలు, వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకొని వాళ్ళు ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి. ఆయన 50-60 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితం చూశారు. ఎవరు చూస్తారు ఈ రోజు అంత సుదీర్ఘ రాజకీయ జీవితం? ఇంకా ఏదో కావాలని ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు రాజకీయ చేయడానికి సస్తంటే జనం 50 ఏళ్ళ రాజకీయ జీవితం చూశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఆయన చూడని పదవులు ఏంటండి? ఆయన చేయనియండి, కులపరంగా ఆయన ఎంజాయ్ చేయని హోదా ఏంటండి? ఇంకా ఏదో అంటే మనం ఏం చెప్తాం? వాళ్ళు దానికి లిమిటే ఉంది కదా. నేనేమంటానంటే సాటి కులపోడిని మనం ఎట్లా పడతా మాట్లాడుకోవడం పద్ధతి కాదు. నేను ఓడగొట్టి పంపిస్తా అంటే నువ్వే ఓడిపోయావు పిఠాపురం ప్రజారాజ్య పార్టీ మీద. నువ్వెలా ఓడగొట్టి పంపిస్తావు? పదాలు ఎవరు చెప్తే చదివావు? ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిస్తే చదివావు? పేరున్నా నీళ్ళందరూ చదివారు లేదు. అంబటి రాబాబు పేరున్నాని, పవన్ కళ్యాణ్ గారు మీరు రాసి స్క్రిప్ట్ చదివారు. నీకు ఎవరు రాసి ఇచ్చారు? నీ స్థాయికి దిగజారి వాడేవాడు ఇచ్చే స్క్రిప్ట్ ఎందుకు చదివావు? అది వాళ్ళ విజ్ఞత, వాళ్ళ సంస్కారం. సార్, ఇప్పుడు కాపు ఉద్యమ నేత, కాపులకు పెద్దన్న పాత్ర పోసిన ముద్రగడ, ఈ ఐడెంటిటీలు అన్నీ కూడా ఇక పోయినట్టేనా? ఇంకా ఆయన ఇంకెవరితో టచ్లో ఉండరేమో కదా?